హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మనకి కూటమి ప్రభుత్వం 7 రకాల ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేశారని చెప్పేసి అన్నాను కదా 7వ తారీఖున. అలాగే 1 by 1 వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చానని చెప్పేసాను కదా. ఇప్పుడు మనం మెంబర్ అడిషన్ చేయడం జరిగింది, అంటే వీడియో అనేది చేయడం జరిగింది. అలాగే అడ్రస్ సంబంధించి రేషన్ కార్డు అడ్రస్ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనకి వార్నింగ్ ఆధార్ షీడింగ్, అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరైతే పేరు ఉందో ఆ పేరు పక్కన ఆధార్ నెంబర్ తప్పుపడి ఉంటుంది కదా, అంటే కరప్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసి ఆప్షను, అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు లైవ్ డెమోతో టెస్టింగ్ పర్పస్ వీడియోనే చేస్తానండి. సో వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ 10 మందికి షేర్ చేయడం జరుగుతుంది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పేసి నేను లైక్ చేయని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ సంబంధించి కరెక్షన్ ఆఫ్ ఆధార్ షీడింగ్ సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా చెప్తానండి. ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డులో కరప్షన్ చేసుకోవాలనుకుంటున్నారో, కరప్షన్ అంటే నాకు నేమ్ తప్పు ఉంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటే అలాంటి చేసుకోవడానికి లేదండి. కరప్షన్ ఆఫ్ ఆధార్ షీడింగ్ అంటే మీ యొక్క పేరు దగ్గర వేరే యొక్క ఆధార్ నెంబర్ కలిగి ఉంటుంది, అంటే వేరే యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ఆ ఆధార్ నెంబర్ తీసేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగిస్తారు. సో ఎవరైతే మాకు పేరు తప్పు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది అని చెప్పేసి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ, అలాగే రిలేషన్షిప్ తప్పు ఉందన్న అలాంటి వాళ్ళందరికీ మీకు ఈకేవై చేస్తే కంప్లీట్ అవుతుంది. అంటే ఈకేవై చేసి మీరు మళ్ళీ కార్డ్ అనేది ప్రింట్ తీసుకోవాలి, అప్పుడు మీకు డేటా అనేది కరెక్ట్ రావడం అవుతుంది. సో ఈకేవైస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా మీ ముందుకి ఈ నేమ్స్ తప్పు ఉన్న వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్న వాళ్ళ కోసం వీడియో అనేది చేస్తాను, కంపల్సరీ 100% చేస్తానండి. సో మీరు అడిగిన ప్రతి కామెంట్కి నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానికి పాసిబిలిటీ ఉంటే వీడియో అనేది కంపల్సరీ చేస్తాను. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డులో పేరుండి ఆధార్ నెంబర్ తప్పు ఉందో అలాంటి వాళ్ళు చేసుకోవడానికి మాత్రమే ఈ కరప్షన్ ఆఫ్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసి అంటారు. అది ఎలా చేయాలని చెప్పేసి మీకు లైవ్ డెమోతో వీడియో చేస్తానండి. ముఖ్యంగా ఇక్కడ మరొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు రేషన్ కార్డ్ చేసే ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మీకు టెస్టింగ్ పర్పస్ లైవ్ డెమోలో ఏ విధంగా ఎలా చేయాలి అని చెప్పేసి మీకు విత్ లైవ్తో మీకు చేసి చూపిస్తా అండి. మరింత లేట్ చేయడం టాపిక్ కదా, లెట్స్ గో. సచివాలయ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసింది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ మనకి కరెక్షన్ ఆఫ్ ఆధార్ షీడింగ్ అని చెప్పేసింది కదా, సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క రేషన్ కార్డులో పేరు కరెక్ట్గా ఉండి వేరే ఒక ఆధార్ నెంబర్ పడిన వాళ్ళకి ఈ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అలా ఎవరికైతే పేరు కరెక్ట్గా ఉండి రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ తప్పు ఉందో ఆ ఫ్యామిలీ సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ప్రివ్యూ ఫిల్మ్ని క్లిక్ చేసినట్టునే మనకి బేసిక్ డీటెయిల్స్, అంటే హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా రావడం అవుతుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పేర్లు తప్పున్నాయో లేదని చెప్పేసి ఎడిట్ కూడా చేసుకోండి. ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత అడ్రస్ అయితే అడుగుతుందండి. సో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే అడుగుతుంది, అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇయర్కి ఎంత అమౌంట్ అని చెప్పేసి అడుగుతుంది, అలాగే మీరు ఏం వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. అలాగే ఇక్కడ మీ యొక్క విలేజ్ పేరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి హౌస్ హోల్డ్ డేటాలో ఉంటే మాత్రమే ఈ డేటా అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ డేటా అంటే ఎక్కడ మ్యాపింగ్ ఉన్నారో అక్కడ మాత్రమే చేసుకోవాలి, వేరే సైట్లో చేసుకునే అవకాశం ఉండదన్నమాట. సో ఇక్కడ మనకి రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరికైతే మనము ఆధార్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ నెంబర్ అనేది మనకి డిజేబుల్డ్ అవ్వడం జరుగుతుంది, అంటే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పేరు, వాళ్ళ యొక్క జెండరు, వాళ్ళ యొక్క రిలేషన్షిప్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళకి ఈకేవైస్ ఎందాలి అని చెప్పేసి రావడం. ఇక్కడ ఇద్దరికి ఈకేవైస్ అని చెప్పేసింది. సో ఇక్కడ ఒకరికి ఆధార్ నెంబర్ అనేది తప్పు పడింది, పేరైతే కరెక్ట్ ఉంది, ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ లాస్ట్లో ఇచ్చారు చూడండి మనకి. సో ఇక్కడ ఎవరికైతే తప్పు పడిందో ఆ పేరు మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అప్డేట్ మెంబర్ డీటెయిల్స్, అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ తప్పు పడిందని చెప్పేసి పర్సన్ సెలెక్ట్ చేశాం కదా, ఆ పర్సన్ సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్ అయినటువంటి ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వేయాలి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు తప్పు పడినట్టు ఆధార్ నెంబర్ కాకుండా మీకు ఏదైతే కరెక్ట్ ఉందో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్లో కరెక్ట్గా ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఆటోమేటిక్ తెలుగు రావడం అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా మెన్షన్ చేయండి. తప్పు చేస్తే మటుకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఇక్కడ జెండర్ కూడా చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, మీరు అప్లై చేసేటప్పుడు చెప్పండి సచివాలయ ఎంప్లాయీస్కి
ఇక్కడ జెండర్ అని కరెక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పండి. ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు. సో ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ జెండర్ అని చెప్పేసి, అలాగే రిలేషన్షిప్ కూడా తప్పుగా ఉన్నా కూడా మీకు ఈకేఎస్ అని కాదు. సో రిలేషన్షిప్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మనకి అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి టర్మ్ అండ్ కండిషన్ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫాము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరైతే తప్పు పడిందో ఆధార్ కార్డు వారి యొక్క ఆధార్ కార్డు అన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మనకి టీ నెంబర్ రావడం అవుతుంది. ఆ టీ నెంబర్తో మనకి 3 లెవెల్లో ఈకేవైసీ చేసిన వెంటనే కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత ఇష్యూ కార్డ్ చేసినాక మనకి కరెక్ట్ అయినటువంటి ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసుకోవడానికి పథకాలకు సంబంధించి కావచ్చు, బయోమెట్రిక్ చేసుకోవడానికి కావచ్చు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రేషన్ కార్డులో ఎవరికైతే ఆధార్ నెంబర్ తప్పుపడిందో అలాంటి వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.